హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో అద్రిపోయే ఆవ పెట్టిన పులిహోర అయితే చేస్తున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, పురాతన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడో తినుంటాము. ఆ టేస్ట్ మళ్ళీ ఎక్కడ తిందామైనా కానీ మనకు దొరకదు. ఆ విధంగా ఉంటుంది. ఫుల్ వీడియో చూసేయండి, డీటెయిల్డ్గా చెప్తాను. ముందైతే మనం రైస్ నానపెట్టుకోవాలి. కడుక్కొని శుభ్రంగా నానపెట్టుకున్న రైస్ని చక్కగా కుక్కర్లో వేసుకొని 1-1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఈ రైస్కి సరిపడా సాల్టు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను ఆవాలు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని చింతపండు అంతా కూడా గుజ్జు ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గుజ్జును కూడా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆవ నూనె మాత్రమే వేస్తున్నాను. ఈ టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందో అయితే అసలు మాటల్లో చెప్పలేను. తప్పకుండా ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని మంచిగా దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఈ పోపుని వేయించుకున్న తర్వాత 1 గుప్పెడు కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే పోపు రెడీ అయిపోయింది. తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని చింతపండు గుజ్జు అంతా వేసుకోవాలి. గుజ్జు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూను బెల్లం పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా ఇదంతా కూడా ఉడికించాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా ఈ పేస్ట్ అంతా దగ్గర పడేంత వరకు చక్కగా మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మన రైస్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా పర్ఫెక్ట్గా రైస్ మనకి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ వేడి వేడి అన్నంలో పసుపు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని దీన్ని మనం రైస్కి పట్టించుకోవాలి. పసుపు స్మెల్ వస్తుందని ఏమాత్రం అనుకోవద్దు, అస్సలు స్మెల్ రాదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచిగా పసుపు అంతా అన్నంకి పట్టించిన తర్వాత మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న పోపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు కూడా మంచిగా రైస్కి పట్టించిన తర్వాత దీంట్లోనే మనం చింతపండు గుజ్జుని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జుని వేసుకోవాలి. మీకు రైస్కి ఎంత చింతపండు గుజ్జు సరిపోతుందో అంత కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండి ఏదైతే ఉందో అది కూడా వేసుకోవాలి. ఆ పేస్ట్ ఇది కూడా వేసుకొని చక్కగా రైస్కి బాగా పట్టించాలి. ఎంత బాగుంటుందంటే అండి ఈ టేస్ట్ మాత్రం అసలు పెద్ద పెద్ద పురాతన టెంపుల్స్లో ఎక్కడన్నా మనం ఎక్కడికో వెళ్ళినప్పుడు తిని ఉంటాము, ఆ విధంగా ఉంటుంది. చక్కగా ఇదంతా కలుపుకున్న తర్వాత వేయించుకొని పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చేస్తుంది.